హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ అయితే చేపల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. పులుసు కదండి. ఇగోండి, ఇవి గురువింతలు అనమాట. ఎర్ర గురువింతలు అంటారు కదా, చిన్నవి. చూసారా? పసుపు, ఉప్పు, కారం పెట్టి పక్కన పెట్టాను. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉల్లిపాయ ముద్ద కూడా తీసుకున్నాను. అంటే ఈగర్ చేద్దామనండి, పులుసు వేయట్లేదు. పులుసు అయితే ఎక్కువైపోతుందని పులుసు వేయట్లేదు. స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కూర రెడీ చేసుకోవడం చూపిస్తాను రండి. పక్కన రైస్ కూడా పెట్టాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేస్తాను. ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. మీరేం కూర చేసుకుంటున్నారు? కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఇది బాగా మగ్గిన తర్వాత ఇదే చేసేస్తానండి. ఇది మూత పెట్టుకుందాం. మూత తీసుకొని మూత పెట్టుకోండి. ఎందుకని సో ఇదిగోండి, ఉల్లిపాయ బాగా వేస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉల్లిపాయ ముద్ద, ఇది అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలది, అది కూడా వేసేస్తున్నాం. బాగా వేసుకొని ఇది చేసేస్తున్నాను. వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేలాగా మనం సేపు వేసుకున్నాం. ఇందులో తర్వాత మళ్ళీ నేను కొంచెం చేపలు వేసిన తర్వాత మెంతిపిండి వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కారం వేస్తున్నాము. చేపలు కదండి, 2 స్పూన్లు, 3 స్పూన్లు వేస్తాం. కొంచెం వాటర్ వేసుకున్నాం మనం. పులుసులు ఉండిపోతున్నాయని ఇంట్లో బాగుంటలేదు కదండి. ఎవరికైనా వర్షం పడింది మంచి. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం. చూసారా? మనం ఎగురుద్దనుకుంటే ఇందులోనే మనం పులుసు కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. మనం మూత పెట్టుకుందాం కాసేపు. ఈ పక్కన కూడా మనం రైస్ చేస్తున్నాను. ఒకసారి మనం చూసుకుందామండి. చూసుకుని ఉప్పు చూస్తాను.
ఇంట్లో బాగాలేదు కదండి, దగ్గు వచ్చేస్తుంది. ఎర్రగొల్లంతలో ఎగురు బాగుంటుందండి. ఇది చూస్తారా, పులుసు బాగుంటుంది. మనం ఇప్పుడు ఇందులో పులుసు చింతపండు పులుపు వేసేసుకున్నా బాగానే ఉంటుంది. అనిలు ఇది ఇలా ఉంచానమ్మా, చింతపండు పులుపు వేసానా చేపలో ఇలా ఉంచేస్తాను చాలు. ఇదిగోండి ఆయిల్ పైకి వస్తుంది కదా. అవునమ్మా, ఇంకొద్దు చేపలు అయితే ఆగొద్దమ్మా. అంత బాగానే ఉందండి, ఉప్పు అది సరిపోయింది. మనం ఒక కొంచెంసేపు పక్కన రైస్ పెట్టుకొని ఇది కూడా కలుపుతానండి. అన్నం కూడా ఉడికిపోతుంది. ఇది ఒక నిమిషం అయితే చేపల పులుసు, చేపల కూర అది ఇది చేశాను అన్నమాట అండి. మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మనం తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఎర్ర గులిమెంతలు ఇవి అన్నమాట అండి. పేర్లు కూడా నాకు సరిగా బాగుంటాయండి. చేపలు ఎగురు చేసుకున్నా బాగుంటుంది, పులుసు చేసుకున్నా బాగుంటుంది. ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. అది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఈ స్టవ్ కట్టేసుకుందామండి. కర్రీది ఆయిల్ అంతా వచ్చింది కదండి. ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఎంకరేజ్ చేస్తూ ఉండండి. లైక్ మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.